హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారా? బాగున్నారా? సో ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా, డైలీ వ్లాగ్స్ మాత్రమే కాదు, ఫుడ్ డొనేషన్ యాక్టివిటీస్ కూడా సమ్ టైమ్స్ చేస్తూ ఉంటానని చెప్పేసి. సో అందులో భాగంగానే నేను నా ఫస్ట్ ఫుడ్ డొనేషన్ యాక్టివిటీ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. బట్ బిఫోర్ దట్ నేను ఆ ఫుడ్ని ఇంటి దగ్గర ప్రిపేర్ చేసి ప్యాక్ చేసి తీసుకెళ్ళి డొనేట్ చేయాలా, లేదంటే బయట నుంచి కొనుక్కొని తీసుకెళ్ళి అట్లా ఇవ్వాలా అని ఒక చిన్న డైలమాలో ఉన్నప్పుడు నాకు మా చెల్లికి మధ్య డిస్కషన్ జరిగింది. సో తను ఏమంది అంటే, "అన్న నువ్వు ఇది చేసే అంటే ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ యాక్టివిటీ కదా! సో ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసి మంచిగా చెయ్యన్నా" అని చెప్పి సజెషన్ ఇచ్చింది. నాకు కూడా అదే బెటర్ అనిపిచ్చింది. అండ్ వన్ పాయింట్ ఏంటంటే, తనని నేను కాంట్రిబ్యూషన్ అడిగా అనమాట. రీసెంట్‌గా తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కి ఆల్మోస్ట్ 60,000 మంది ఫాలోవర్స్ వచ్చిల్లు కదా! సో నాకు పార్టీ ఇస్తా అన్నది. అయితే పార్టీ వద్దు, నాకు ఇప్పుడు నేను చేసే యాక్టివిటీలో కాంట్రిబ్యూషన్ ఇవ్వు అంటే, సరే అన్న అని చెప్పింది. ఇచ్చేసాను. అయితే ఫుడ్ ప్రిపరేషన్‌కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ వన్ డే బిఫోరే కొనుక్కొని తీసుకొచ్చినాం. ఫుడ్ అయితే వెజ్ బిర్యానీ విత్ మిల్ మేకర్ కర్రీ. సమ్ ప్లేసెస్‌లో దీన్ని కర్రీ అంటారు. సమ్ ప్లేసెస్‌లో కుర్మా అంటారు. సో వన్స్ ఫుడ్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ప్యాక్ చేసుకొని కాచిగూడ రైల్వే స్టేషన్ సరౌండింగ్స్‌కి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయేటప్పుడు అక్కడ అనిపించింది ఆల్రెడీ కొంచెం డిలే అయింది. ఆల్మోస్ట్ 2:00 దాటింది. సో అక్కడ ఉంటారా లేరా అని ఒక చిన్న డైలమా ఉండే. బట్ వన్స్ మేము అక్కడికి రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న జనాలు మా వైపు, మా దగ్గర ఉన్న ఫుడ్ వైపు చూసి స్పీడ్‌గా వచ్చేసారనమాట. సో అప్పుడు నాకు అర్థమైంది, పాపం వాళ్ళు చాలా ఆకలితోటి ఉన్నారులే అని చెప్పి. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్‌కి నా సాటిస్ఫాక్షన్ అయితే వెరీ హై అండి.